ప్రధాని నరేంద్ర మోదీది ప్రజా విజయం కాదని కాంగ్రెస్ పార్టీ నిడదవోలు నియోజకవర్గం ఇన్ఛార్జ్ మేడవరపు భద్రం అన్నారు. రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమి పూర్తిగా విఫలమైందన్న ఆయన గత వైసీపీ పాలనకు ప్రస్తుత కూటమి పాలనకు పెద్ద తేడా లేదన్నారు. ఈ రెండు పార్టీలు ప్రజలను మభ్యపెడుతున్నాయని మండిపడ్డారు. క్షేత్రస్థాయిలో రోజురోజుకు ప్రజాదరణ సాధిస్తుందని తెలిపారు. వైఎస్ షర్మిల నాయకత్వం భవిష్యత్తు కాలంలో కాంగ్రెస్ తిరిగి పునర్వైభవాన్ని సాధిస్తుందంటున్న భద్రంతో మా ప్రతినిధి శ్రీనివాస్ పొలిటికల్ చిట్ చాట్. నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం కోసం కృషి చేస్తుంది. దానిలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో పునర్నిర్మాణాలపై ఆ పార్టీ అధ్యక్షుడు షర్మిల దృష్టి సారించారు. గోదావరి జిల్లాల పర్యటన తర్వాత కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా గోదావరి జిల్లాలో నిలబెట్టాలనే ఆశయంతో ఆమె పావులు కదుపుతున్నారు. దీంట్లో ప్రధానంగా నిడదవోలు నియోజకవర్గంపై దృష్టి సారించారు. నిడదవోలు నియోజకవర్గం సంబంధించి పూర్తిగా కూడా బాధ్యతలు అప్పగించి ముందుకు సాగేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు. దీనికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దొరమంతా ఉన్నారు. దొరగారు, ప్రధానంగా మీరు చెప్పేది ఏంటి? కాంగ్రెస్ పార్టీ మీకు బాధ్యతలు ఎందుకు అప్పగించింది? నిడదవోలులో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంది? ఫస్ట్ నమస్కారం అందరికీ. మీరు అడిగినకి వచ్చిన బాగా ఆశ్చర్యంగా ఉందండి. మీకు తెలిసే ఉంటది, ఈ పీసీసీ పగ్గాలు ఏజెస్ వాళ్ళు ఎంతో నమ్మకం మీద షర్మిలారెడ్డి గారి మీద పెట్టారండి. అంటే ఏంటండి, కాంగ్రెస్ పార్టీ కొంచెం వెనకంజలో ఉంది, దాన్ని తీసుకొచ్చే బాధ్యత మీది అని మేడం గారు పెట్టారండి. అనుకున్నదే తరువుగా మీరు చూసే ఉంటారు. ఈ మధ్యకాలంలో 2487 కిలోమీటర్లు ఆవిడ సుడిగాలి యాత్ర కూడా చేశారండి. చేసిన తర్వాత స్పందన ఎలా ఉందో మీరు చూసుంటారు, మీడియాలో కూడా వచ్చేసింది. ఎక్కడ చూసినా బ్రహ్మానందం పట్టారండి. అది ఎందుకు పెట్టారు అన్నది కూడా ప్రజలకు తెలిసిందండి. ఎందుకు పెట్టారు? వైసీపీ గవర్నమెంట్ వచ్చిందండి, చూశారు కదా. ఏదో మాటల్లోనే చెప్పారు, కాగితాల్లో చెప్పారు, కానీ పనులేం అవ్వలేదండి. మళ్ళీ ఒక ఛాన్స్ అని వచ్చాడు. 5 సంవత్సరాలు చూశారు, నరకేతను అనిపించారు. ఇసుక కార్మికులు కానించి మొత్తం అందరూ కూడా రోడ్డున పడ్డారు. ఏదో టైంకి బట్టన్ నొక్కుతా ఉన్నారు, కానీ బట్టన్ కూడా ఎక్కడండి, ఆదాయం లేకోకుండా ఎక్కడ అప్పులు వచ్చేసి కోట్లు తెచ్చేసి 3 లక్షల కోట్లు తెచ్చేసి ఎంతవరకు సవ్వమంటారు మీరే చెప్పండి. ఇసుకుపోయిన జనం ఏం చేశారండి? కూటమి ప్రభుత్వం చెప్పి ముగ్గురు ఏకమై మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి గాల్లో మేళ్ళ కట్టేసి చూపించారండి. సూపర్ 6 అన్నారు. సూపర్ 6 ఏం చేశారండి? అన్నీ ఒకటే, అన్నీ జీరో, అన్నీ పెంచమన్నారు. ఏమి ఉన్నాయి తగ్గిస్తా అన్నారండి, ఉన్నాయి పెంచేస్తున్నారండి. మరి ఇట్లాంటప్పుడు రాష్ట్రానికి కావాల్సింది ఏంటండి? ఇప్పుడు బడుగు బలహీన వర్గాలకు కావాల్సింది ఏంటండి? 3 పూట్ల తిండి, కూడు గుడ్డ, ఇవన్నీ కూడా. ఇంకా ఇసుకుపోయిన జనం ఏం చేస్తున్నారండి? కాంగ్రెస్ పార్టీ మనకి శరణ్యం, ఇందిరమ్మ రాజ్యం, ఇంటింటో స్వరాజ్యం అని చెప్పారు. ఇప్పుడు లేదు కదండి. ఇప్పుడు మళ్ళీ ఇందిరమ్మ స్వరాజ్యం కోసమే కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం కడదామని చెప్పి ఏపీ ప్రజలందరూ కూడా చూస్తున్నారండి. నిడదవోలు నియోజకవర్గంలో అభ్యర్థి మార్పు ఎందుకు సంభవించిందంటారు? అంటే రాష్ట్రంలో చాలా తక్కువ నియోజకవర్గంలో అభ్యర్థి మార్పు జరిగింది. ప్రధానంగా గోదావరి జిల్లాలో అయితే ఎక్కడ జరగలేదు, ఒక నిడదవోలులో జరిగింది. ఎందుకు నిడదవోలులో కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఎంచుకుంది? మీరు కాంగ్రెస్ పార్టీకి ఏం చేయబోతున్నారు? కాంగ్రెస్ పార్టీకి చేయాలని ఉందండి. మేము కూడా ప్రజలకి అందుబాటులో ఉంటామండి. మరి మార్చారు అన్న దానికి మీకు తెలిసి ఉంటదండి. ఇప్పుడు ఒక్కొక్కరి మీద ఒక అభిప్రాయం ఉంటది. ఆ అభిప్రాయం కొంచెం పాజిటివ్గా ఉందేమో నా మీద. నేను వచ్చిన తర్వాత కూడా కొంచెం ముందంజలో పరిగెడుతుందేమో స్టేట్ మొత్తం మీద. మా తూర్పుగోదావరి జిల్లాకి ఫస్ట్ ర్యాంకింగ్ ఇచ్చారండి షర్మిలారెడ్డి గారు. విజయవాడలో ఏవన్ కౌన్సిల్ లో పెట్టినప్పుడు స్టేట్ వాడికి అందరూ వస్తే అందరి సమక్షంలో తూర్పుగోదావరి జిల్లా ముందంజలో ఉందని చెప్పి ఫస్ట్ ర్యాంకింగ్ మాకు ఇచ్చారండి. అనుకున్నదే తడవగా మా జిల్లా ప్రెసిడెంట్ గారు ఈ 7 నియోజకవర్గాల్లో నిడదవోలు ముందంజలో ఉంది అని మాకు రేటింగ్ ఇచ్చారండి. దాన్ని బట్టి మేము చేసే కార్యక్రమాలు, మేము ఎవరు ఆపదలు ఉన్నా కానీ ఇమీడియట్గా వెళ్తాం, వాళ్ళతో మాట్లాడతాం, వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం. ఇమీడియట్గా రీసెంట్ గా 8 కోట్ల రూపాయలు మున్సిపాలిటీ భూమిని ఎవరో కబ్జా చేశారని చెప్పి ఒక 1 మంత్ అవుతుందండి. 3 రోజులుగా సిపిఐ కానీ ఇంకో పార్టీ అందరూ వెళ్ళా కానీ ఏమి అవ్వలేదండి. ఎవరు సమాధానం చెప్పేవాళ్ళు లేరు. మీడియాలో ఏ కేసినా కానీ ఏ సంబంధం లేకుండా కూర్చున్నారండి. 4వ రోజుని రైతులు వచ్చి, అయ్యా మరి ఆ పార్టీ దగ్గర ఈ పార్టీ దగ్గర స్వచ్ఛంద సంస్థ దగ్గర అక్కడ ఏం పని అవుతలేదు, మరి కాంగ్రెస్ పార్టీ కదా, మరి మీరు ఎందుకు అలవ్ చేసుకోరు అన్నారండి. మేము ఈ రోజున వస్తాం, మీకు మేము చూస్తున్నాం, దీని మీద కమిషనర్ గారు ఏం చెప్తారు, మంత్రి గారు ఎలకాల నెల జరుగుతుంది కదా, మంత్రి గారు కార్యాలయం వెనకాలేనండి, మళ్ళీ దూరమేం కాదు. సరే బాబు, మేము అనుకున్నదాడు మేము ఇచ్చారా పని, వాళ్ళు మేము బయలుదేరుతున్నాం,
అని మేము లెటర్ చూపించండి కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళామండి. మేము వెళ్ళిన 4 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి మేము చెప్పామండి ఒకటేమాట, 24 hours లో ఆ భూమి ఎవరిది? మాదేనండి, మాది. మీదంటే కాదండి, చూస్తున్నారు మీడియాలో చూసాము, పబ్లిక్ చెప్పుకుంటున్నారు, మీరు స్పందన లేదు. మీకు కూడా దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందేమో అని మేము అడిగామండి. అడిగితే లేదండి 80 feet రోడ్ శాంక్షన్ అయింది, వాళ్ళు పూడుస్తారు కదండి, ఇది కూడా పూర్తి చేయండి అని చెప్పామండి. అందుకు పూడ్చారండి, ఇది మా భూమేనండి, ఇది గవర్నమెంట్ భూమేనండి, ఎవరికి చెందింది కాదు అని మేము వెళ్ళిన 4 గంటల తర్వాత ప్రెస్ మీట్ పెట్టి రిలీజ్ చేశారండి. మరి అది విజయమే కదండి, మా కాంగ్రెస్ విజయమే కదండి. అది 3 రోజుల నుంచి ఏమీ మాట్లాడాను ఆవిడ కమిషనర్ గారు. మేము వెళ్ళిన 4 గంటల తర్వాత ప్రెస్ మీట్ పెట్టి రిలీజ్ చేశారండి. మేము 24 hours టైం అడిగామండి, విత్ ఇన్ 4 hours లో చేశారండి అండి. ఇది మరి కాంగ్రెస్ పార్టీ ఘన విజయం కదండి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంటే మీ కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రంలో చెప్పుకోదగ్గ నాయకులుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అత్యంత ప్రధాన వర్గంలో ఉంటాం. అటువంటి నాయకుడు వారసత్వంలో షర్మిల గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు పోరాటం చేస్తున్నారు. అసలు షర్మిల గారి దగ్గర ఉన్న నాయకత్వ లక్షణాలు ఏంటి? షర్మిల గారు నిజంగా కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్ళగలరా? మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, అది నా నోరు కూడా చెప్పక్కర్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైలు ఉన్నప్పుడు ఏంటంటే పార్టీ ఏమైంది? ముందుండి రథసారథి ఈవిడే గారు. ఏపీ అంతా పాదయాత్ర చేసి రాజశేఖర రెడ్డి గారు వారసురాలు కాబట్టి, రాజశేఖర రెడ్డి గారు రక్తం ఉంది కాబట్టి, రాజశేఖర గారు లాగా డైనమిక్ హీరో కాబట్టి ఆవిడ రాష్ట్రం అంతా తిరిగి పార్టీ నిలబెట్టారండి. ఆవిడ చేసిన పుణ్యమే కదండి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవడానికి. మరి అలాంటి రథసారథి ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎందుకు ముందుకెళ్దండి? జగన్మోహన్ రెడ్డిని విమర్శించే అంశంలో ఎన్డీఏ ప్రభుత్వానికంటే ఎక్కువగా కూడా జగన్మోహన్ రెడ్డిని షర్మిల గారు విమర్శించారు. కేవలం వ్యక్తిగత విమర్శలకే పరిమితం అయిపోయారు. పార్టీ నిర్మాణంలో గానీ ప్రజా సమస్యల పరిష్కారంలో గానీ ఎందుకు షర్మిల గారు ప్రధాన పాత్ర వహించడం లేదంటారు? ఇప్పుడు వ్యక్తిగత విమర్శలు అన్నాయి ప్రతి ఇంట్లో ఉంటాయి సార్. వ్యక్తిగత విమర్శల గురించి మనం మాట్లాడకూడదు. పార్టీ వాడిగా మాట్లాడాలంటే ఆవిడ గ్యారంటీగా కాంగ్రెస్ పార్టీని రాబోయే 4 సంవత్సరాల్లో గ్యారంటీగా ముందు వరుసలో ఉంచి ఈ కూటమి ప్రభుత్వం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ అని వెనకంజలో ఉంచి కాంగ్రెస్ పార్టీని ముందంజకి తీసుకెళ్లే రథసారథి కాబట్టి ఆవిడ వల్లనే ఏపీ ప్రజలకు మేలు జరుగుతుందని రాబోయే కాలంలో ఆవిడే ముఖ్యమంత్రి అవ్వాలని కూడా మేము అందరం భావిస్తున్నామండి. ఎందుకు కాంగ్రెస్ పార్టీకి నాయకత్వ లోపం ఏర్పడి ప్రతి నియోజకవర్గంలో మీరు కార్యకర్తల్ని చెప్పుకోవాల్సిన పరిస్థితి? కనీసం కాంగ్రెస్ జెండా పట్టుకునే నాయకులు కంపెనీ మన పొరుగు రాష్ట్రంలో అయినా తెలంగాణలో కానీ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఉజ్వలమైన పరిస్థితులు ఉంది, కానీ ఏపీలో మాత్రం కనీసం కార్యకర్తలు లేని పరిస్థితి ఉంది. దీని నుంచి పునర్నిర్మాణం జరుగుతుందంటారా? అసలు జరిగే అవకాశం ఉందా? మంచి క్వశ్చన్ అడిగారండి. మరి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక రాష్ట్రం అంటే 2 రాష్ట్రాలు కూడా కాంగ్రెస్ పార్టీ అనండి. 2 రాష్ట్రాలు కూడా రెపరెపలు ఆడతా ఎగిరండి కాంగ్రెస్ పార్టీ అని. మహానుభావుడు చనిపోయిన తర్వాత స్టేట్ విడిపోవడం, ఇక్కడేమో కొంతమంది వ్యక్తులు స్వార్థరాజకీయం కోసం వేరే పార్టీ పెట్టడం, అలాగే కాంగ్రెస్ పార్టీని పట్టించుకోకుండా అయిపోయిందండి. అదే వైభవం 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఎలాగా రెపరెపలాడిందో ఆ వైభవాన్ని షర్మిలారెడ్డి గారు తీసుకొస్తారని చెప్పి మేము 100% కాదండి 200% నమ్ముతా ఆవిడ అడుగు జాడల్లోనే మేము కూడా ముందుకు పోతున్నామండి. ఇప్పుడు మీ పార్టీ అధినేత, మీ పార్టీ పెద్ద దిక్కుగా భావిస్తున్న రాహుల్ గాంధీ గారు ఈవీఎం విషయంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. దీనికి సంబంధించి 2024లో ఎన్నికలు జరిగిన సమయంలో నిడదవోలులో ముస్లింల కాలనీలో పూర్తిగా ఎన్నికల ట్యాంపరింగ్ జరిగింది. ముస్లింల ఓట్లన్నీ కూడా వారు వేయకుండానే భారతీయ జనతా పార్టీకి పడ్డాయి అన్నది మీ పార్టీ నుంచి కానీ మీ దగ్గర పెద్ద వాయిస్ పడ్డది. అసలు ఆ ట్యాంపరింగ్ జరిగిందని మీరు ఒప్పుకుంటారా? ఆ ట్యాంపరింగ్ ఎలా జరిగి ఉండొచ్చు? 100% జరిగిందండి. ట్యాంపరింగ్ జరిగిందండి. మొన్న రీసెంట్ గా అలహాబాద్ హైకోర్టు చెప్పింది కదండి రాహుల్ గాంధీ గారికి ఫేవర్ అని ఇచ్చిందండి. ఏమని? ఎక్కడ రీసెంట్ గా చూస్తే కర్ణాటకలోను నైట్ 40 లక్షల ఓట్లు పుట్టేసినాయండి. మీరు లెక్కేసుకుంటే రీసెంట్ గా అమెరికా చీఫ్ ఎలక్షన్ ఆవిడే ఇచ్చారండి. ఏమని? ఆంధ్రప్రదేశ్ లో టోటల్ ఇండియాలోనే ట్యాంపరింగ్ జరుగుతుంది, మా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయి అని అంత పబ్లిక్ గా అమెరికా గవర్నమెంటే చెప్తున్నప్పుడు ఇక్కడ గవర్నమెంట్ ఎన్డీఏ గెలిచిన ఎన్డీఏ ప్రజాస్వామ్యంగా వెళ్ళలేదంటారా? ప్రజాస్వామ్యంగా వెళ్ళాలండి. ట్యాంపరింగ్ అనండి, ఈవీఎం మోసమేనండి. అది ఈ ఈవీఎం మిషన్ లోను ఒక బ్యాలెట్ పేపర్ పడతా ఉంటదండి. దాన్ని లెక్కించమని కాంగ్రెస్ పార్టీ ఎంత పోరాడినా గానీ అది పెడచేమనే పెట్టుకున్నారు కానీ కనీసం ఈ లెక్క వేయలేదండి. ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుంది ఏంటండి, బీహార్ ఎలక్షన్ లో కూడా అదే టాపిక్ లేవనెత్తుంటే ఇది అధికార పార్టీ వాళ్ళు మాత్రం నిమ్మక నీరెత్తినట్టు ఎలాగా మేము మోసం చేసి గెలుస్తామన్న కాన్ఫిడెంట్ లో ఉన్నారండి వాళ్ళు.
బీజేపీ గవర్నమెంట్ అదే కదండి, ఇప్పుడు మోసం చేసే గెలిచిండి. ఎవరు అడిగినా అదే చెప్తున్నారండి. ఇంకెంతో కాలం లేదండి బీజేపీ గవర్నమెంట్, ఇంకో 2.5-3 సంవత్సరాల్లో ఎలాగ అయిపోద్దండి. మీరే చూస్తారా, ప్రజలే చెప్తారండి. నేను చెప్పిన మేము చెప్తున్నా కాదు కదండి, ప్రజలే చెప్తారండి. మీ నిడదవోలుకు సంబంధించి నిడదవోలు అభివృద్ధిలో మీరు రాష్ట్రంతో ప్రతి మున్సిపాలిటీ కూడా ఎంతో కొంత అభివృద్ధి ఉంది. నిడదవోలు మున్సిపాలిటీ మాత్రం ఎక్కడ విషయం కొంగలు అక్కడే ఉంటుంది. ఎందుకు దీని లోపం ఏంటి, దీని శాపం ఏంటి? ఇప్పుడు ఆర్ఓ బ్రిడ్జి కడుతున్నారు కదండి, అది రాజశేఖర రెడ్డి గారు ఉన్న కాలంలోనే శంకుస్థాపన జరిగిందండి. ఆయన కూడా ఫండ్స్ తెచ్చారండి. మరి ఆ ఫండ్స్ ఇప్పుడు సపోజ్ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన దగ్గర ఒక అసిస్టెంట్ లేడు సార్ అనుకున్నాం. సపోజ్ ఆయన లేకపోతే పనులు ఆగిపోతే ఇంకొకళ్ళు వస్తారు, వాళ్ళతో చేయించాలి కదండి. ఆ చేయించిన నాయకుడు ఏంటి సార్, ఫండ్స్ అయితే వస్తున్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టు తీసుకొచ్చింది ఆయనేనండి. ఫండ్స్ రిలీజ్ చేశారండి. పలానా 45 ఫీట్ కట్టాలని చెప్పారండి, దాన్ని 41కి తగ్గించేస్తున్నారండి. అది డ్యామా అదే ప్రాజెక్ట్ అండి. అది మనం రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే ఇంకా అద్భుతాలు జరిగాయండి. ఆయన చేసిన కార్యక్రమాలు ఆపేయడం ఎందుకండి. రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు మన కడప వెళ్ళారండి, దానికి రాజశేఖర రెడ్డి గారు కడప జిల్లా అని పెట్టారండి. ఇలా వరడం పలకడానికి ఇష్టంలాగా ఆ పేరు మార్చేత ట్రై చేస్తున్నారండి. ఏంటి మరి మొన్న రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి ఎన్టీఆర్ జిల్లా అని పెట్టాడండి. మరి అలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు మళ్ళీ ఇప్పుడు మరి జగన్ మరి అది మార్చేయాలి కదా. అలా మహానాయకుడు పేర్లు ఎందుకని మార్చడం. ఇప్పుడు రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ ఉంది, దాన్ని తీసేశారండి మొన్న. తీసేసి దాంట్లో 250 రకాలు పెడితే ఆయన 4-5 రకాలు పెట్టి ఎన్టీఆర్ భరోసా అని పెట్టారండి. అలాంటి మరి నడిపించిన నాయకులు లేనప్పుడు ఎక్కడ వేసిన గోకలు అక్కడే కదా సార్ ఉండేది. ఫండ్స్ అయితే ఉన్నాయి, తెచ్చుకుని ఖర్చు పెట్టుకునే నాయకుడు ఉండాలి కదా సార్. సార్ నిడదవోలు నియోజకవర్గాన్ని అభివృద్ధి పరిచేందుకు కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటి? మేమైతే మాటల పార్టీ కాదు సార్, చేతల పార్టీ. ఎందుకంటే మీరు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేమేం చేస్తాం అన్నది కూడా పేపర్లో వస్తుంది, మీడియాకి వస్తుందండి, ప్రజలు కూడా చెప్పుకుంటున్నారండి. దీన్ని బట్టి ప్రజలకి నమ్మకం కలిగిందండి మా మీద. ఈసారి వీళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి. చూసాము, ఆల్రెడీ 5 సంవత్సరాలు చూసాము, మోసపోయాము. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది, సంవత్సరం 3 నెలలు, సంవత్సరం 4 నెలలు అయింది. ఉచిత బస్సు అన్నారు, బుస్ అయిపోయింది, ఏం లేదండి. కరెంట్ పెంచమన్నారు, బాధుడండి. ఇసుక అండి, చూడండి ఇసుక అక్కడెక్కడ రాసులు కింద పోసేస్తున్నారండి, ఎక్కడ పడితే అక్కడ రాసులు పోసేస్తున్నారండి. ఏమండి గోదావరి నుంచి ఎప్పుడు కలితే తవ్వుకోవచ్చు కదా. ఏంటండి అది అది అభివృద్ధి. అది తమిళనాడు ఏమన్నా తక్కువకి ఇస్తారా? హై రేట్లు అండి, ఎక్కడ పడితే అక్కడ మోసాలండి. దీన్ని బట్టి ప్రజలు కూడా సంవత్సరం 3 నెలలు తెలిసిందండి ఏంటి అన్నది. అందుకని మాకు బ్రహ్మరథం పడతారని, రేపు వచ్చే పంచాయతీల్లో కూడా మేము గ్యారంటీ విన్ అవుతామని, రాబోయే మున్సిపాలిటీ ఎలక్షన్ ఉందండి, దాంట్లో కూడా 100% మేము కాంగ్రెస్ పార్టీ విజయగీతం ఎగరేస్తామని చెప్పి మేము చెప్తున్నాం సార్. పవన్ కళ్యాణ్ మీరు చూసి ఉంటారు, మీ నియోజకవర్గం ప్రచారానికి వచ్చారు, వివిధ సభల్లో ఆయన మాట్లాడిన పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి ఎంతో కొంత ప్రభుత్వం వచ్చేందుకు దోహదపడ్డారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సైలెంట్ అయితే ఎందుకు గోదావరి జిల్లా వాసి అసలు ఏమంటారండి, పవన్ కళ్యాణ్ ఎలా చూస్తారండి? సార్ పవన్ కళ్యాణ్ గారు ఆయన సినిమాలకే కరెక్ట్ అండి, రాజకీయానికి కరెక్ట్ కాదండి. ఎందుకంటే అది కూడా చెప్తా, ఏ అక్క చెల్లెళ్ళకి ఇబ్బంది అయినా నేను ముందుంటాను అన్న ఆయన వాలంటీర్లు తీశారు సార్. 2,70,000 మంది అండి వాలంటీర్స్. అలాగే జీతం అంతా 7,000, 8,000 బిలో 10,000 అండి. కూటమి గవర్నమెంట్ వచ్చాక అమ్మ నేను వచ్చిన తర్వాత నేను వాలంటీర్లకి 12,000, 13,000 చేస్తాను అన్న ఆయన సైలెంట్ అయిపోయి ఉన్న 2,70,000 ఉద్యోగాలు తీసేస్తామండి సార్. ఎవరైనా వెళ్తే ఒక 4-5 చెక్ పోస్టులు ఉంటాయండి లోపలికి వెళ్ళాలంటే. అదేనెవరండి వివిఐపీలకి ఇంటర్వ్యూ అండి లోపలికి. మరి సామాన్య మానవులకి ఆయన చేయాలి కదా. బయటకు వచ్చి ఇప్పుడు కూడా 1.5 సంవత్సరం అయిపోయిందండి, వాళ్ళు ఏదో పాపము ఉద్యోగం ఉందరా బాబు అని చెప్పి ఏ బండి ఏదో ఫైనాన్స్ లో తెచ్చుకుంటామండి, దాని మీద తిరిగేవారు పాపము. ఇప్పుడు బండి లేదు, వాళ్ళకి కట్టిన డబ్బులు లేవండి, ఇవి తినడానికి తినలేదండి. 2,70,000 ఉద్యోగాలు అంటే మాటలా సార్. వాళ్ళు తీసుకుని పోనీ వాలంటీర్లందరూ వద్దు, వేరే దానికన్నా కన్వర్ట్ చేసుకుని వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించాలి కదా సార్. పవన్ కళ్యాణ్ గారు మరి ఎంత నమ్మకం మీద వీళ్ళు గెలిపించారండి, మరి ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టింది సార్. ఆయన పవన్ కళ్యాణ్ మాట నమ్మే ఇక్కడ ప్రజలు అందులో దుర్గేష్ కోటేశ్వర ఆయన స్థానిక మంత్రిగా, కేబినెట్ లో మంత్రిగా ఉన్నారు. అయినా ఆయన స్థానికేతర అవడం వల్లే నియోజకవర్గంపై దృష్టి సారించట్లేదు, అరాకొరగా గాయారాంగా ఉన్నారనేది వాదన నిలబడుతుంది. కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది దానికి సంబంధించి? సార్ ఆయన పొరుగురైనా ఇక్కడ ప్రజలు ఆదరించి గెలిపించారండి. గెలిపించిన ఆయన ఏం చేయాలి? మళ్ళీ కక్ష రాజకీయాలు ఎందుకు సార్? మళ్ళీని కక్ష రాజకీయాలు అంటే ఎంతవరకు అండి? అది ఎంతో మంది రాజకీయ నాయకులు వస్తున్నారు పోతున్నారు, వాళ్ళందరూ పేరుగా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఉన్నారు. ఇప్పుడు ఇందిరాగాంధీ గారి మాట ఇప్పుడు కూడా వస్తుందండి, ఇందిరమ్మ రాజు ఇంటింట స్వరాజ్యం. అది లేదు, అది కావాలని ఇప్పుడు ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేస్తారండి. దుర్గేష్ వ్యవహార శైలి ఎలా ఉందండి సార్? ఆయన మినిస్టర్ గారండి, ఆయన నచ్చిన వాళ్ళని పిలుస్తాడు, మాట్లాడుకుంటారు, వెళ్ళిపోతారు, అంతవరకే. కానీ ఇప్పుడు ఆయన దగ్గరికి కూడా పవర్స్ అయ్యి సార్, పవర్స్ అయ్యి
ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు ఆయనకే పవర్స్ లేవు. ఆయన పవర్స్ ఉంటే వెంటనే ఆ 2,70,000 ఉద్యోగాలు ఇమీడియట్ గా ఇమ్మనండి. పాత ఉద్యోగాలే కదా, కొత్తగా క్రియేట్ చేసి ఇమ్మంటలేదు కదండి. టోటల్ గా ఇండియా వాడిగా చూసుకుంటే 13 లక్షల ఎంప్లాయీస్ తీసుకోవాలంటండి ఇప్పటికి. ఉమ్. ఏదండి మనం చూసారు కదా. అలా కాదు సార్, ఒక మంత్రి నియోజకవర్గం అంటే అభివృద్ధిలో దూసుకుపోతూ ఉండాలి. అటువంటిది మీ నియోజకవర్గ పరిస్థితి చాలా ఘోరమైన పరిస్థితి ఉంది. ఎందుకో ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంట? అదే సార్, ఇప్పుడు ఇక్కడ జనసేన నెగ్గింది, టీడీపీ వాళ్ళు చేస్తే జనసేనగా పేరు వస్తుంది, వీళ్ళకి పేరు తీసుకురాలని ఈ తుమ్ముడ రాజకీయాలు ఉన్నాయి కదండి. వీళ్ళకి ఎన్నో రోజులు లేదు సార్, విడకలు అయిపోతున్నాయి వీళ్ళిద్దరికనే. అంటే రానున్న రోజుల్లో ఎలాగా మొన్న మహానాడు పెట్టినప్పుడే పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకున్నారండి, ఏంటమ్మా అని. మర్రిచెట్టు కింద ఏ మొక్క పెరగదంటండి. అలాగా చంద్రబాబు నాయుడు గారి కింద పవన్ కళ్యాణ్ ఎంతకాలం ఉన్నా డిప్యూటీ సీఎం డమ్మి పోస్ట్ ఇస్తారు కానీ సీఎం పోస్ట్ ఎందుకు ఇస్తారండి? ఆయన కూడా వీళ్ళే ఉండాలని కోరుకుంటున్నారు కదా, 15 సంవత్సరాలు ఆయన కలిసి వెళ్తానంటారు ఆయన కూడా. అదే సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ గా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టి చాలా హడావిడి చేసిన అంత పవర్ఫుల్ డైలాగ్స్ ఇప్పుడు లేవండి. వాలంటీర్లు, ఫర్ ఎగ్జాంపుల్ వాలంటీర్లే కదా సార్. సార్ పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మీరు అన్నారు, సనాతన ధర్మం గురించి పెద్ద ఎత్తున పోరాటం చేస్తారు. అసలు సనాతన ధర్మం గురించి గోదావరి జిల్లాలో ప్రజల అభిప్రాయం ఏంటండి? సార్ సనాతన ధర్మం అంటున్నారు, మరి ముస్లింస్ ఓట్లు ఎందుకు ఎంచుకున్నారండి? క్రిస్టియన్స్ ఓట్లు ఎందుకు ఎంచుకున్నారు? సనాతన ధర్మం అంటే హిందూ రాజ్యాంగం తీసుకొద్దామని చూస్తున్నారు కానీ మీకు క్రిస్టియన్ ఓట్లు ఎందుకు కావాలండి? అలాంటప్పుడు నాకు హిందూసే ఓట్లు వేయండి, క్రిస్టియన్స్ వేయద్దు, నాకు మైనారిటీస్ వేయద్దు, ముస్లిమ్స్ వద్దు అని చెప్పాలి కదా సార్ మా మీటింగ్లకు వచ్చినప్పుడు. ఇప్పుడు సనాతనం ఇప్పుడు గుర్తొచ్చిందా సార్? సనాతనం ఏంటండి? సమాన పాలన. పోనీ ఏది ఎక్కడ చేసావు? తిరుమల లడ్డు అంత పెద్ద వివాదం చేస్తారండి. తిరుమల అంటే ఆంధ్రప్రదేశ్ కి చాలా పెద్దది, మనందరూ కూడా కలియుగ దైవం, మనందరూ ముఖ్య దేవుడు. అటువంటి దేవుడికి సంబంధించిన ప్రసాదం గురించి పెద్ద ఎత్తున రాజకీయం చేశారు కదా, ఆ అంశాన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు సూపర్ 6 పథకాలు పెట్టారు సార్ చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఆ టాపిక్ మర్చిపోవాలంటే ఏదో కొత్త టాపిక్ డైవర్ట్ చేయాలా, జన మైండ్ ఆలోచన డైవర్ట్ చేయాలా. ఈ మైండ్ ని డైవర్ట్ చేసినప్పుడు ఏమవుతుందండి, ఈ సూపర్ 6 పథకాలు కొంతకాలం ఒక 6 నెలలు వెనకబడిపోతాయి. కాబట్టి తిరుపతి లడ్డు మీద ఒక 6 నెలలు గడిచిందండి. ఏం చేశారండి? మధ్యలో లేరు, అదే ఫాల్స్ కేసు, ఇది మనం పట్టించుకోకూడదు, మళ్ళీ మనం గవర్నమెంట్ మీద బ్యాడ్ వస్తుందని చెప్పి మధ్యలో వదిలేశారండి. మరి అంత గట్టిగా పట్టుకున్న ఆయన దాని మీద ఆ కేసు క్లోజ్ చేసేయాలి కదండి. ఏమీ లేదు కాబట్టి చేయలేకపోయారండి. కాంగ్రెస్ పార్టీ తూర్పు గోదావరి జిల్లాలో పరిస్థితి ఎలా ఉంది, ఏ పరిస్థితి నుంచి ఏ పరిస్థితికి వచ్చింది? తూర్పుగోదావరి జిల్లాలో సార్ ఐసీలో ఉన్న పేషెంట్ ఎలా ఉన్నాడో అది ఉండదు సార్ ఒకప్పుడు. ఇప్పుడు బెడ్ మీదకి వచ్చేసిందండి పార్టీ. మొన్న నుంచి రోడ్డు మీద పరిగెట్టేస్తున్నాడండి. దాన్ని బట్టి ఎంత దూసుకుపోతుందో మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే రీసెంట్ గా కూడా శరవణం గారు 2487 కిలోమీటర్లు సుడిగాలి పర్యటన చేశారండి. ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథమే, ఎక్కడికి వెళ్ళినా ఏ కాన్స్టిట్యూన్సీకి వెళ్ళినా జెండాలు రెపరెపలు. దాన్ని బట్టి జనం ఫాలోయింగ్ అండి. మరి అంత ఫాలోయింగ్ ఉన్న పార్టీకి జనం మమ్మల్ని కోరుకుంటారని చెప్పి మేము 100% నమ్ముతున్నాం సార్. ఎలా సార్ రేపు పొద్దున్న రాబోయంటే పార్టీ ఎదుగుదలకు సంబంధించి జాయినింగ్స్ కానీ, యువతను జాయిన్ చేసే కార్యక్రమాలు కానీ, ప్రజలకు దగ్గర అయ్యేందుకు కాంగ్రెస్ పార్టీ ఎటువంటి ఎజెండా నిలిచింది? జాయినింగ్ ఆల్రెడీ మాకు స్టార్ట్ అయిపోయినాయి సార్. 100 మంది వస్తున్నారు. ఏ పల్లెటూరు వెళ్ళినా కానీ మాకు సూపర్ 6 వీళ్ళు అలాగే పెట్టారో మాకు ఏఐసిసి నుంచి 7 బుల్లెట్ పాయింట్లు పంపించారండి. అంటే ఏంటి, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎలాగుంది ప్రజలకి, ఈ తర్వాత 2-3 పార్టీలు వచ్చి ఏమి ఎలాగ పెట్టినాయి అని మేము ఒక బుల్లెట్ పాయింట్లు పంపిస్తే, ఇండియా వడిగానే పంపిస్తే మేము కూడా ఒక 10,000 పాంప్లెట్లు వేయించి మేము ప్రతి గ్రామానికి వెళ్తున్నామండి. బ్రహ్మరథం పడుతున్నారండి. కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం మళ్ళీ వచ్చేస్తుంది. మా అందరికి మంచి రోజులు వస్తాయి. నిరుపేదలు కానించి మధ్య కుటుంబం వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తోటే మనగడని మేము తెలియపరుస్తాం సార్. అలాగే రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి 100% ఖాయం. ఆయన ఆలోచనలు ఈ యువతకి ఉపాధి. ఇప్పుడు మీరు చూశారు మొన్న లోకేష్ గారు, టీజీ భరత్ గారు వీళ్ళందరూ ఎక్కడ విదేశాలు వెళ్ళి మాకు ఇండస్ట్రీస్ కావాలి, మాకు పవర్ ప్లాంట్లు కావాలి, యువతకి ఉపాధి కావాలని చెప్పి అక్కడికి వెళ్ళి అడుగుతామండి సార్. మన దగ్గర కట్టే గట్స్ ఉంటే వాళ్ళు వచ్చి మన దగ్గర పెట్టుబడులు పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ చుట్టుపక్కల ఇక్కడ కేఎస్సీ ఫ్యాక్టరీ ఉంది సార్, దీని మీద 100 మంది బతికారు, అది మూసేది. అక్కడ విద్యాసరం పవర్ ప్లాంట్ ఉందండి, అది రన్నింగ్ ప్లాంట్. దాంట్లో టీజీ భరత్ అన్న ఆయన ఇండస్ట్రీ శాఖ మంత్రి అండి, ఆయన భారీ పరిశ్రమ శాఖ మంత్రి అండి. ఆయన ప్లాంట్లో మూసేసుకున్నాడు. అలాంటి దాని ప్లాంట్లు కావాలని చెప్పి, ఇండస్ట్రీస్ కావాలని చెప్పి విదేశాలు వెళ్తున్నాడండి. ఉన్నదా కూడా సరిపెట్టుకోలేకపోతున్నాడు. ఎక్కడికి వెళ్తే ఎవరు ఇచ్చేస్తారు, ఏం చూసి ఇచ్చేస్తారు సార్?
అందుకని కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉంది కాబట్టి జనానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే యువతకి ఉపాధి వస్తుందండి. మిలిటరీ చూడండి సార్, మొన్న మిలిటరీలో 1,80,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయంటండి. మరి నిరంతరం వాళ్ళు కష్టపడే వాళ్ళు అవి కూడా తీయలేకపోతే ఇంకెందుకు సార్? అంత భారీ రక్షణ శాఖ అని చెప్తున్నారు. 1,80,000 ఉద్యోగాలు ఇంకా తీయాలంటండి దాంట్లో. మన సింధూరు విజయంలో ఆ రైఫిల్ యుద్ధవిమానాలు చాలా ఉపయోగపడ్డాయండి. అవి ఎక్కడేయండి? ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ గారి టైంలో కొన్నాయండి. అవి కొన్నాటిని అక్కడ స్కామ్ జరిగింది, అవి జరిగింది, ఈ జరిగింది చెప్పి కొట్టారండి. ఇప్పుడు ఏమైందండి? అయ్యే ఆధారం అయింది మనకి. అలాంటి మంచి కార్యక్రమాలు ఏం చేయాలన్నా కాంగ్రెస్ పద్ధతి అవుతుందండి. ఇందిరమ్మ రాజ్యం, ఇంటింట స్వరాజ్యం అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో దూసుకుపోతుంది. షర్మిల నాయకత్వంలో ప్రతి గ్రామాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడే సమయం ఆసన్నమవుతుంది. పూర్తిగా కూడా నిడదవోలు నియోజకవర్గంలో పూర్తిగా కూడా కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా మారే అవకాశాలు చాలా పుష్కలంగా కనపడుతున్నాయి. గోదావరి జిల్లాల ప్రజల్లో మార్పు కనిపించింది. ఆ మార్పు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండే అవకాశాలు చాలా పుష్కలంగా కనబడుతున్నాయని భద్రం దూరం మనతో చెప్తున్నారు. ఇది ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలోని రాజకీయ పరిస్థితి.